కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయాన్ని పురస్కరించుకుని కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమం జగిత్యాల పట్టణంలోని తహసీల్ చౌరస్తాలో గురువారం సాయంత్రం 4 గంటల కార్గిల్ యుద్ధంలో అమరులైన సైనికుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తులతో వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఏసీఎస్ రాజు, పుప్పాల సత్యనారాయణ, కాశీనాథం మాట్లాడుతూ కార్గిల్ విజయ్ దివస్ అనేది కార్గిల్ సంఘర్షణ సమయంలో మన దేశ సమగ్రత మరియు సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ధైర్యంగా పోరాడిన మన సాయుధ దళాల ధైర్య సాహసాలు మరియు త్యాగాలను గౌరవించే ముఖ్యమైన సందర్భం అని అన్నారు. ఈ మహత్తరమైన రోజును భావితరాలకు అందించే విధంగా అందరం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఏసీఎస్ రాజు, సీనియర్ నాయకులు పుప్పాల సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కినపల్లి కాశీనాథం, జిల్లా ఉపాధ్యక్షులు వేముల పోచమల్లు, వేముల దేవరాజం, బాషెట్టి ప్రభాకర్, మాజీ కౌన్సిలర్ బండారి మల్లికార్జున్, ఎడమాల వెంకటరెడ్డి, గండ్ర ప్రవీణ్ రావు, సిరిపురం గంగారాస్, భూమన, కొత్తకొండ బాలన్న, జి రామచంద్ర, సంపత్రావు తదితరులు పాల్గొన్నారు. जवान जवान कैसा सर కార్గిల్ అమర వీరులకు జోహార్ జోహార్. కార్గిల్ అమర వీరులకు జోహార్ జోహార్. జోహార్ జోహార్. కార్గిల్ అమర వీరులకు అయినటువంటి కార్గిల్ ప్రాంతంలో ఈ యొక్క పాకిస్తాన్ మన ఏదైతే శత్రు దేశం ఏదైతే ఉందో ఆ పాకిస్తాన్ యొక్క శత్రువులు కార్గిల్ పర్వత ప్రాంతాల్లో తిష్టవేసి మన దేశం మీద దొంగతనంగా దండయాత్ర చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు మన దేశ ప్రధాని. ఆ రోజుల్లో తిరిగి మనం కార్గిల్లో మన సైనికులు సైనిక చర్య చేపట్టి ఈ యొక్క పాకిస్తాన్ ముష్కరుల్ని, పాకిస్తాన్ దొంగల్ని, పాకిస్తాన్ సైనికుల్ని తరిమి వేసి తిరిగి మనం స్వాధీనం చేసుకోవడంలో అనేక మంది మన భారత జవాన్లు అమరులయ్యారు. అది ఈరోజే వారిని స్మరించుకోవటం మన యొక్క ఒక సంతోషకరమైనటువంటి విషయం. వాళ్ళని స్మరించుకోవడం అనేది గురుతరమైనటువంటి భారతీయుల బాధ్యత. అది ఈరోజు మనం చేసుకోవటం ముఖ్యంగా మనం వారు ఏదైతే కార్గిల్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమం ఘనంగా జరుపుతున్నాము. మనం ఎందుకు భారత ప్రభుత్వాన్ని అభినందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి కార్గిల్ యొక్క యుద్ధం జరిగి 24 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా మన దాయాది దేశమైనటువంటి యొక్క పాకిస్తాన్ యొక్క దుష్ట చర్యలతో ఆ రోజు ఎత్తైన కార్గిల్ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని కార్గిల్లో ఎత్తైన ప్రదేశంలో ఈ యొక్క మన పాకిస్తాన్ యొక్క దుర్మార్గులు సైనికులు మన భారత సైన్యం మన నియంత్రణ రేఖపైకి చొరబడొచ్చి మన పైన దాడి చేసే ప్రయత్నం చేసినప్పుడు మన భారత సైన్యంతో పాటు మరి వాయుదళాలు కూడా దానికి తోడై అప్పుడు ఆ రోజు బలవంతంగా పాకిస్తాన్పై దాడి చేసి 3700 మంది సైనికులను మనం భారతీయ సైనికులు చంపడం జరిగింది. తద్వారా అప్పుడున్న ప్రధాని వాజ్పేయి గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి భారతదేశం సైన్యాన్ని అని అన్ని రంగాల్లో పుంజుకుంటున్నది. కాబట్టి ఆ రోజు భారతదేశ సైనికులు ఎవరైతే చనిపోయారో మరి వారిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలని భారతీయ యువత కానీ ప్రతి ఒక్కరు వారిని సంస్కరించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారత రక్షణ సమితి ఈ యొక్క కార్యక్రమం